క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పాస్టర్ ఫిలిప్ విఎన్కే అనే యూట్యూబ్ ఛానల్లో కృపావార్త వీక్షిస్తున్న దేవుని ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విందాం. దానికి ముందుకు ఒక పాట పాడదామండి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుని వాగ్దానం కృపా వార్త వాక్యాన్ని తీసుకుందాం. కీర్తన గ్రంథం 97వ సంకీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. దేవుడు విత్తినాడండి. ఎవరికి తెలుసా? ఆనందం ఎవరికి తెలుసా? యథార్థ హృదయుల కొరకు. ఈ రోజులో చాలామంది ఒకడు పైకి నవ్వుచుండినను హృదయంలో విచారము చేత కుంగిపోతున్నారండి. చాలామంది జీవితంలో ఆనందము లేదు. ఆనందం ఎక్కడుంది? దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. మీకు సంగతి చెప్పమంటారా? బైబిల్ సారాంశం ఏందని ఒక హేతువాదిని ఒక అతను అడిగాడంట. నాకు తెలియదు, మీరు చెప్పండి అన్నాడంట. ఈ చర్చికి పోయే వ్యక్తి అతను చెప్తున్నాడు. చర్చికి పోయే వ్యక్తి ఇప్పుడు ఆ హేతువాదితో చెప్తున్నాడు, బైబిల్ సారాంశం ఏంటో తెలుసా? మోసపోకుడి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాకోబు, ఆయనకి మరొక పేరు ఇశ్రాయేలు, మరొక పేరు జెషూరును. యాకోబు అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. ఆఖరికి ఏమాడో తెలుసా? తన మామ ద్వారా మోసపోయాడు. ఏమి విత్తాడో అదే కోసుకున్నాడు.
దావీదు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. రాజు అయ్యాడు. మొదట గొర్రెల కాపరి, తర్వాత రాజు అయ్యాడు. దావీదు ఏమి విత్తాడో అదే కోసుకున్నాడండి. ఊరియాను చంపించి బత్షెబాను వశపరుచుకొని ఏమి చేశాడో తర్వాత తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. యాకోబు ఏమి విత్తాడో యాకోబు అది కోసుకున్నాడు. దావీదు ఏమి విత్తాడో దావీదు అది కోసుకున్నాడు. యథార్థ హృదయులు ఏమి విత్తుతారో వారు ఆనందము కోసుకుంటారు. ఈరోజు నీకు ఆనందం లేకపోవడానికి కారణం ఏం చెప్పంటారా? నీ హృదయము మంచిది కాదు. బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు? నువ్వు మనుషుల పైకి ఒకలా కనపడుతున్నావు, నీ లోపల నీ హృదయాన్ని నువ్వు నమ్ముకొని బ్రతుకుతున్నావు. అదే ఆ మోసమే నీ జీవితంలో ఆనందం లేకుండా చేస్తుంది. సంతోషించలేకపోతున్నావు, నిజమైన ఆనందం లేదు. అయితే నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కొని నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును ఏం చేయబడ్డాయంట? విత్తబడి ఉన్నవి. నువ్వు కష్టపడాల్సిన పని లేదు. ప్రభువే నువ్వు యథార్థంగా నడుచుకుంటూ ఉండగా, యథార్థంగా దేవునితో సాగుతూ ఉండగా, యథార్థంగా ప్రభువుతో నడుస్తూ ఉండగా నీవు వెళ్తున్న త్రోవల్లో నీకు ఆనందమును సిద్ధపరిచి ఉన్నాడు. ఈ రోజు మొదలుకొని నీ జీవితంలో నీ దురవస్థ తొలగిపోవునుగాక. నీ ముందు ఆనందము నింపబడి ఉన్నది. ఈరోజు మొదలుకొని ప్రభు నిన్ను ఆనంద ప్రవాహములో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. కళ్ళు మూసుకోండి. యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. ప్రభు నీ కోసం ఆనందాన్ని దాచిపెట్టాడు. యేసయ్య దగ్గరికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఇప్పుడే నీ హృదయం నిండా ప్రభు ఆనందముతో, పూర్ణానందముతో నిన్ను నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఉదయ కాలమున నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవని చెప్పిన నీ మాటకై స్తోత్రాలు. యథార్థంగా నడుచుకున్నప్పుడు ఆనందం ఉంది. యథార్థ హృదయాన్ని మాకు దయచేయండి. మోసకరమైన హృదయాన్ని తీసివేసి నీ దృష్టిలో యథార్థంగా నడుచుకున్నప్పుడు మీరు మాకు ఇచ్చే ఆనందం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎవరు ఆనందం కోసం ఎదురు చూస్తున్నారో ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తికి మీరు పూర్ణానందాన్ని కలుగజేసి వారి మార్గములను వెలుగుతో నింపమని, ఆరోగ్య ప్రదాతగా మంచి ఆరోగ్యాలతో ఆనందంతో నీ ప్రజలను నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, సమాధానము, ఆశీర్వాదం, ఆనందం దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకోవటానికి ఇష్టపడిన ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడయుండునుగాక. ఆమేన్.